అందరి శుభోదయం. మార్చి 31, 2024 మదనపల్లి మరియు అనంతపురం సంబంధించిన సమాచారం. ముందుగా మదనపల్లి మారడానికి దిగుమతి పరిశీలిస్తే ఇప్పుడు పలు మండీల మేస్త్రులతో మరి జీపీఆర్ మండీ అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారి చిన్న సమాచారం ఒకసారి బెరీ చేస్తే క్రోడీకరిస్తే మదనపల్లి మార్కెట్లో తొలిసారిగా వేలంపాట ఆరంభించే భాగ్యలక్ష్మి మండీ వైపు తీసుకుంటే కేవలం ఒక 2-3 మండీలు మాత్రమే దిగుమతి రావడం జరిగింది. తదివ మండీల దిగుమతి ఏమాత్రం రాలేదు. ఇక అటువైపు తీసుకుంటే టీవీఎస్, సిఎంఎస్, మోహన్ రెడ్డి, కేఏ, కేజీఎన్, ఐవీటీఎల్ ఈ మండీలు తీసుకున్నా కూడా ఒక మండీకి మాత్రం పెరిగింది. తర్వాత అతి మండీ దగ్గర పోలీసు దిగుమతి తగ్గింది. ఎస్ఎంఈ గారండి, జగన్ గారి అన్ని మండీలు కూడా మొత్తం మీద చూస్తే ఇవాళ మదనపల్లి మార్కెట్ నేటితో పోలీసు దిగుమతి బాగా తగ్గింది. నిన్న మీకు తెలిసిందే టాప్ ధర 550 కేవలం ఒక లాట్ 600 పడడం జరిగింది. వాళ్ళ దిగుమతి తగ్గింది. మరి చూడాలి ధరలు ఎలా ఉంటాయో, ఏ మేరకు ఉంటాయో. ఇక అనంతపురం మాట విషయానికి వస్తే అనంతపురం మార్కెట్ దిగుమతి పెద్దగా లేదు. 3000 కేట దిగుమతి రావడం జరిగింది. ఇక ధరల విషయానికి వస్తే క్వాలిటీలు బట్టి 50 రూపాయలు టమాటాలు ఉన్నాయి. 50 రూపాయల దగ్గర నుంచి 100, 150, 200 టాప్ ఆడాడ మాత్రం 1,250 వేసుకుంటే సమాచారం. మొత్తం మీద దిగుమతి అయితే 3000 కేట్లు. ధర అయితే 50 రూపాయల దగ్గర నుంచి కూడా ఉన్నాయి, 250 రూపాయలు. టుడే అనంతపురం మార్కెట్ టమాటా స్టాక్ 3000 స్మాల్ కేట్స్ అండ్ రేట్ ఈస్ 50 రూపీస్. స్టార్టింగ్ రేట్ 250. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.